పాత గాజులతో సూపర్ ఐడియా అండి. మనం బయట తీస్తే కొన్ని వందలు ఇంట్లోనే కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనకు దివాళీ ఒస్తుంది కాబట్టి ఈ ఐడియా మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి. ఆ రోజైతే లుక్ అయితే చేంజ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను కొన్ని పాత గాజులు తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడైతే చూడండి నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి. క్లాసీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే చూడండి ఒక గాజు అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఇవి తొందరగా స్ట్రాంగ్‌గా ఈ విధంగా నిలుచుకోవడానికి నేను ఫెవిస్టిక్ అయితే యూజ్ చేస్తున్నానండి. 2 గాజులు అయితే ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో సెట్ చేసి చూడండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా ఫెవిస్టిక్ అయితే అప్లై చేసుకున్నాను. దీనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మన ఇంట్లో జామ్ బాటిల్స్ కానీ ఏదో ఒక గాజు బాటిల్‌కి ఇలాంటి క్యాప్స్ అయితే వస్తుంటాయి కదండీ! ఈ విధంగా తీసుకున్నానండి. సైడ్‌లో అయితే చూడండి ఈ విధంగా ఫెవిస్టిక్ అయితే అప్లై చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అంతే అండి. ఒక క్లాసీ అయిన బ్యూటిఫుల్ అయిన ఐడియా అండి. ఈ ఐడియా మాత్రం చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అంటే చూడండి మనం ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలైతే ఎక్కువగా డెకర్ చేస్తూ ఉంటాం కదండీ! అలాంటి వాటికి ఈ విధంగా స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా, క్లాసీగా ఉంటుందండి. ఈ ఐడియా అనేది మనం ఎక్కువగా బయట తీయకుండా ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. సెకండ్ ఎలా అంటే దీపావళి టైంలో చాలా బావుంటుందండి. ఈ ఐడియా మాత్రం చక్కగా దీనైతే టీ లైట్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ రోజైతే ఈ విధంగా కొన్ని తయారు చేసి బయటైతే ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. ఇంత కలర్‌ఫుల్‌గా ఉండే ఐడియా బయట కొనకుండా మనం ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.